తెల్లారంగానే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇంచుమించుగా 24 గంటల్లోని 10 మందికి పైగా చిన్నారులు మిస్ అయ్యారు. ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. సో అసలు ఎలా మిస్ అయ్యారు, ఏంటి మిస్టరీ అనేది అక్కడ ఉన్న వారందరినీ కూడా చాలా ఆందోళనకి గురి చేసేస్తుంది. సో ఎందుకు మిస్ అయ్యారు, ఎట్లా మిస్ అయ్యారు, సో వీళ్ళ ఫోన్లు కూడా జస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు, బయటకు వెళ్ళంగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, పిల్లలు మిస్. సో ఇలా మిస్ అవుతున్న వారిలోని 2 మైనర్లు కూడా ఉన్నారు. సో దీనికోసం ఇప్పుడు తీవ్ర స్థాయిలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి సేమ్ ఇలాంటిదే మనకి యాజ్ ఇట్ ఈస్ గాను, మరి ఇది ముందర గతంలో ఎప్పుడైనా జరిగిన ఇష్యూని బేస్ చేసుకుని సినిమాలు తీస్తూ ఉంటారా, లేకపోతే సినిమాల్ని బేస్ చేసుకుని యథార్థ ఘటనలకి ప్రాణం పోస్తారా అనేది మాత్రం అర్థం కాదు. కానీ బట్ సినిమాలు రియల్ ఇన్సిడెంట్స్ మాత్రము ఎగ్జాక్ట్ గా ఒకేలాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. మీరందరూ ఫోరెన్సిక్ సినిమా చూసే ఉంటారు, థామస్ నటించింది ఈ సినిమాలో. సో ఇందులో కూడా అంతే, సేమ్ చిన్నారులందరూ కూడా మిస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటే సైన్ ఉంటూ ఉంటుంది, వాళ్ళు ఎలా మిస్ అయ్యారు అనే దానికి ఒకటే సైన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాలువలు ఉంటాయి కదా, మురికి కాలువలు, ఆ కాలువల్లోని ప్రతి చోట కూడా అలాంటి కాలువల దగ్గరే ఆ బాడీ అనేది కనిపిస్తూ ఉంటుంది, చేతిలో ఏదో ఒక బొమ్మ ఉంటూ ఉంటుంది. సో చిన్న పిల్లలు మాత్రమే టార్గెటెడ్ గా ఉంటూ ఉంటారు ఈ సినిమాలో. సో ఒక్కసారి మీకు ఐడియా కోసం ఆ సినిమాని చూడొచ్చు. ఇలాంటి సినిమాని ఆధారంగా చేసుకుని మరి ఈ భోపాల్ ఇన్సిడెంట్ జరిగిందా, లేదు గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే చిన్నారులు మిస్ అవుతూ ఉన్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. మనం రీసెంట్ గా చూసుకుంటే కాకినాడ ఇన్సిడెంట్ కూడా చూసాం. కాకినాడలో కూడా ఆ చిన్నారి జాహ్నవి ఎట్లా మిస్ అయింది అని, అదే రోజులు ఒక వారం రోజుల తర్వాత మరొక చిన్నారి కూడా ఒక మార్కెట్ లో మిస్ అయింది. బట్ అమ్మాయి వెంటనే ఒక ఆవిడకి దొరకడము, ఆవిడ హ్యాండ్ ఓవర్ చేయడం అన్ని జరిగిపోయినాయి. బట్ ఈ రోజు వరకు కూడా జాహ్నవి పాప ఏమైంది అనేది మాత్రం ఒక గవర్నమెంట్ పూర్తిగా దిగొచ్చి మొత్తం అడవులన్నింటినీ కూడా జల్లెడు పట్టేసినా కూడా ఎన్నడూ లేని విధంగా, అసలు ఎప్పుడు కూడా అట్లాంటి సెర్చ్ ఆపరేషన్ జరగని విధంగా ఆ రీతిలోనే జరిగినా కూడా అసలు చిన్న క్లూను కూడా పట్టుకోలేని పరిస్థితి. మరి ఎలా మిస్ అయిపోతున్నారు అంటే, ఈ మిస్సింగ్ చేసే వాళ్ళ బ్రెయిన్స్ ఎట్లా ఉంటూ ఉన్నాయి అంటే, ఒక క్రిమినల్ థ్రిల్లర్ బ్రెయిన్స్ ఎలా ఉంటూ ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వీటి నుంచి ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. సో ఇలాంటి అప్రమత్తత లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయా? మరి ఫోన్స్ ఉన్నా కూడా అవి జస్ట్ ఏవో ఇన్స్టా రీల్స్ చూడడానికి, ఫేస్బుక్ రీల్స్ చూడడానికే కాకుండా దానిలోని మనకి సంబంధించి మన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి బయటికి వెళితే ఒక యాప్స్ అనేవి ఉన్నాయి, మనందరివి కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి, మన మ్యాపింగ్ తెలియడానికి, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావని మనకి మనం కనెక్ట్ అవ్వడానికి, 4-5 కనెక్ట్ అవ్వడానికి ఆ గూగుల్ మ్యాప్స్ కి సంబంధించిన యాప్స్ కూడా ఉన్నాయి. సో వీటిని ఎవరు యూజ్ చేసుకోకుండా గుడ్డిగా ఫోన్స్ ని వాడుతూ ఉన్నారు. ఒకవేళ అట్లా గనక యూజ్ చేసి మీ ఫోన్స్ లో అలాంటి యాప్స్ గనక వేసుకోగలిగితే తప్పకుండా ఈ మిస్సింగ్ కేసెస్ ని కూడా మనం అరికట్టే ఛాన్స్ ఉంటుంది. మనకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువ ఆ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉన్నాం. రకరకాల ట్రాన్స్పోర్టేషన్స్ రకరకాల పేర్లతో వచ్చినాయి. జస్ట్ డబ్బులు పే చేసేస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ దించేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు తీసుకెళ్లే రూట్ ఎలా ఉంటుంది, మనం కూర్చుంటాము చక్కగా ఆటోలోని, ఫోన్ చూసుకుంటూ ఉంటాం, రీల్స్ చూసుకుంటూ ఉంటాం. ఈ లోపు వాడు ఏ తుప్పల్లోకో ఎక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లోకో తీసుకెళ్లిపోతూ ఉంటాడు. సో మొన్న కూడా మనం చూసాం, ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆ స్టాఫ్ ని, ఇండియన్ ఎయిర్లైన్స్ ఆర్ సంథింగ్ ఉంది, ఆ స్టాఫ్ అమ్మాయిని రెగ్యులర్ గా తీసుకెళ్లే డ్రైవరే, క్యాబ్ డ్రైవరే, అమ్మాయి ఫోన్ లో ఉన్నారు, తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అమ్మాయి మీద అత్యాచారం చేయబోయాడు. సో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనాను వెహికల్స్ ఎక్కేటప్పుడు లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీరు వాడుతున్నారు, మన కుటుంబ సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ కానీ కాకుండా అన్నప్పుడు తప్పకుండా ఫోన్ చూడడం మానేసేయండి. ఫోన్ లోనే మీరు గూగుల్ మ్యాపింగ్ పెట్టుకొని మీరు ఎటు వెళ్తున్నారు అనే ట్రాకింగ్ ని మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఇంతవరకు ఒకటి. సో ఇప్పుడు ఈ భోపాల్లోన ఎందుకు మిస్ అవుతున్నారు, ఎంతమంది మిస్ అయ్యారు, అసలు 24 గంటల్లోనే అంతమంది పిల్లలు మిస్ కావడం ఏంటి, పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోవడం ఏంటి, సో దీని వెనక ఎవరున్నారు అనేది అయితే ప్రస్తుతానికి ఇంకా డీటెయిల్స్ మనకి రానప్పటికీ కూడా ఒకసారి అసలు ఏం జరిగింది అనేది అయితే మనం చూద్దాం. సో ఈ అదృశ్యమైన పిల్లల్లోని 10 మంది మొత్తం, వీళ్ళల్లోన 3 మైనర్లు ఉన్నారు. కోలార్, అయోధ్య నగర్ ఈ 2 ప్రాంతాల్లోని ఇప్పుడు అక్కడ వణికిస్తున్న ప్రాంతాలు. కోలార్ అన్న భయపడుతున్నారు, అయోధ్య నగర్ అన్న భయపడుతూ ఉన్నారు. సో ఈ 2 ప్రాంతాల్లోనే ఎక్కువగా చిన్నారులు మిస్ అయిపోతున్న పరిస్థితులు, దట్టు ఒకే రోజులో ఇంతమంది మిస్ అవ్వడం ఇంకా అక్కడ కలకలం రేపుతోంది. సో ఏం జరుగుతుంది, ఎవరు ఎంటర్ అయ్యారు,
మనం చూస్తూ ఉంటాము కొన్ని కొన్ని మూవీస్ లో జరిగేవే రియల్ ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి. ఎవడో ఒక క్రిమినల్, ఒక కిల్లర్, ఒక సైకోపాతిక్ ఉన్నవాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. వాడి టార్గెట్ అదే ఉంటది. లేదా వాడికి చిన్నప్పటి నుంచి ఒక ఫోబియా అనేది ఉంటది. అదే చేస్తాడు. వాడికి టార్గెట్ ఏంటంటే ఆ పిల్లల్ని చూస్తే నచ్చదు. ఏదో రకంగా పిల్లల్ని కిడ్నాప్ చేయాలి, వాళ్ళని హింసించాలి. ఇట్లాంటి పైశాచికమైన మైండ్ సెట్స్ డెవలప్ అయిపోయి జైల్లోంచి విడుదలైన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటప్పుడే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. దీని మీద కూడా గవర్నమెంట్ ఒక చిన్న లాజికల్ గా ఒకటి చేయొచ్చు. ఎప్పుడైనా అలా ఎవరైనా రిలీజ్ అయినప్పుడు ఒక ఆహ్, సైకియాటిక్ గా ఉన్న ఒక క్రిమినల్ ఎవరైనా రిలీజ్ అయ్యాడు అనంటే ఒక కన్నేసి ఉంచడము, లేదా ఒక స్టేషన్స్ లోన ఈ మనిషి ఈ రోజు రిలీజ్ అయ్యాడు, ఏ ప్రాంతంలోకి వెళ్తున్నాడు, అక్కడ ఇంత గతంలోని ఇలాంటి చిన్నపిల్లల మీద దాడులు జరిగినాయి కాబట్టి, చిన్నపిల్లలు కిడ్నాప్ అయ్యారు కాబట్టి, ఆ వెళ్ళిన ఏరియాల్లోని ఇతని టార్గెట్ ఏమైనా ఉంటుందేమో అని కొంచెం కొద్ది రోజులు మానిటరింగ్ చేసుకోగలిగితే ఇలాంటి క్రైమ్స్ ని అరికట్టడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఇది జస్ట్ మన అడ్వైజ్ మాత్రమే. ఒకవేళ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. సో దీనికి సంబంధించి కోలార్ అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ మిస్సింగ్ కేసులు అనేవి ఎక్కువగా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇక మరికొన్ని కేసులు చూస్తే ఇదే భోపాల్లో అశోక గార్డెన్, టీటీ నగరు, రతీబాద్, అవధ్పూరి పరిధిలోనైతే మరికొన్ని కేసులు అయితే నమోదైనవి. కొన్ని కేసుల్లో అయితే మాత్రము కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే మిస్ అయిన వారి ఫోన్లు బయటకు వెళ్ళగానే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. సో పిల్లలు ఇప్పుడు అందరూ రేపు మాపు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన పిల్లలకు కూడా జస్ట్ 7th క్లాస్ అయ్యిందన్నా మనం ఫోన్ ఇచ్చేస్తూ ఉన్నాం. ఎవరి నెంబర్లు వాళ్ళకే ఉంటూ ఉన్నాయి ఇంట్లోనే. ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు 7th క్లాస్ 10th క్లాస్ ఉన్నారంటే ఇద్దరికి ఫోన్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టుల వర్క్లు అంటున్నారు, ఏదో ఒక వర్క్ అంటూ ఉన్నారు. లేదు ఏదైనా బయటకు సామాన్లు తీసుకురావడానికి ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినా దానిలోంచి ఫోన్ పే చేయడానికో, లేదా వాళ్ళతో మనకి కాంటాక్ట్ ఉండడానికో ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా మనం ఫోన్స్ ఇస్తూ ఉన్నాము. 7th నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా ఫోన్లు వాడుతూ ఉన్నారు. మరి ఈ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోవడము వీళ్ళు చెప్పిన కంప్లైంట్. మరి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన ఆధారంగానే లక్కీగా ఫోన్ చేతిలో ఉండడం వలన దాంతోనే సెర్చ్ ఆపరేషన్ అనేది కాస్త క్లిష్టంగా మారినట్లుగా అనిపిస్తుంది. అంటే ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎందుకైనాయి, వాళ్ళకు వాళ్ళుగా పెట్టారా, లేదు ఎవరైనా వాళ్ళని హిప్నటైజ్ చేసి బయటకు రప్పించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేలా చేస్తున్నారా, లేదు పలానా చోటుకు రప్పించి కిడ్నాప్ చేసేసి స్విచ్ ఆఫ్ చేస్తున్నారా, లేదు అసలు తెలియకుండానే ఏ చిన్నారులు ఎప్పుడు బయటకు వస్తున్నారు అనేది వాళ్ళు ఒక టెస్ట్ చేసుకుని వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు ఒక రెక్కీ చేసుకుని వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారా. సో ఇవన్నీ అయితే మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక్కళ్ళు కూడా ఇంకా దొరికినట్టు కనిపించలేదు. అశోక గార్డెన్ ప్రాంతంలో అయితే 17 ఏళ్ల విద్యార్థి తరగతులకు హాజరు కావడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తర్వాత అయితే అబ్బాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. సో ఎంత వెతినా కూడా ఫలితం లేదు. అన్ని ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వెతికారు, చుట్టాల ఇంటి దగ్గర వెతికారు, వెళ్లే పార్క్స్, స్కూల్స్ అన్నింటి దగ్గర వెతికారు. బట్ అబ్బాయి జాడ ఎక్కడ కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. కుటుంబ సభ్యులు పోలీసులకి ఇంకా అల్టిమేట్ గా ఫిర్యాదు చేశారు. సో అలాగే అయోధ్య నగర్ నుంచి 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు మిస్ అయ్యారు. అలాగే కోలార్ నుంచి 20 ఏళ్ల యువకుడు మిస్ అయ్యాడు. అలాగే 40-45 ఏళ్ల ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఇక మిగతా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు మిస్ అయ్యారు. మరి ఈ వరుస ఘటనల మీద ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీని మీద ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. సో మనం ఇందులోని కేవలం చిన్నారులే అని అనుకుంటున్నాము. ఇందులో చిన్నారులు మాత్రమే లేరు. అప్పుడప్పుడు కూడా 40-45 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, 24-28 ఇయర్స్ ఉన్న వాళ్ళు, సో ఇలాగ ఏజ్ గ్రూప్స్ తో సంబంధం లేకుండా కూడా ఈ పర్టికులర్ ఏరియాస్ లోని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా మిస్ అయిన వాళ్ళవి అక్కడ ఫొటోస్ పెట్టడము, ఫొటోస్ పోస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. మీకు ఎవరికైనా ఆ వ్యక్తులు కనిపిస్తే తప్పకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. ప్రస్తుతానికి ఈ భోపాల్ ఈ ఏరియాలకి సంబంధించిన ఇష్యూ అయితే మాత్రం మొత్తానికి భోపాల్లోనే ఒక సంచలనాన్ని, ఒక అలజడిని అయితే సృష్టిస్తోంది. వాళ్ళకు వాళ్ళుగా వెళ్ళిపోతున్నారా, ఎవరైనా ఏమైనా చేస్తూ ఉన్నారా, దీని మీద ఏమైనా ఒక నిఘా పని చేస్తుందా, దీని మీద ఏమైనా ఒక స్లీపింగ్ సెల్స్ లాంటివి ఏమైనా ఎవరైనా పని చేస్తూ ఉన్నారా, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు వెళ్ళి ఏదైనా ఉద్యమాల్లోని వెళ్ళిపోతూ ఉన్నారా పేరెంట్స్ కి చెప్పకుండాను. సో ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం మరి దీనికి సంబంధించి పెద్ద మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ ఎలా వీడుతుంది అనేది అయితే అందరిలో కూడా ఆందోళన కలిగిస్తుంది. మరి దీని మీద మీకేమనిపిస్తుంది? స్విచ్ ఆఫ్ చేసేయడము, మిస్ అవ్వడము, మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని, అలాగే వాళ్ళని ఎట్లా ట్రేస్ చేయొచ్చు అనే దాని మీద మీ ఐడియాస్ ని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి. అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ కి కూడా మీరు ఫేస్బుక్ త్రూ గానీ, ఇన్స్టా త్రూ గానీ మెసేజెస్ కూడా పోస్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా మరింత అప్డేట్ అయితే రావాల్సి ఉంది. సో చూద్దాం అసలు పిల్లలు ఏమయ్యారు, ప్రాణానికి ఎట్లాంటి హాని లేకుండా అందరూ కూడా ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలని అయితే మనం కోరుకోగలుగుతాము అంతవరకున. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.
ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.